నమస్కారం, స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశం. మున్సిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలని, కలెక్షన్లను లేనిదే మనం ఏమీ చేయలేమన్న విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్య. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించే పోలీస్ వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. శాంతి భద్రతను కాపాడడంలో పోలీసుల ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని వ్యాఖ్య. తప్పు చేసిన పోలీసులను బట్టలోడదీస్తామని మాట్లాడి వ్యవస్థను కించపరచడం తగదని హితవు. కొయ్య బొమ్మలతో ప్రపంచ ప్రఖ్యాతిగాచిన కొండపల్లిని ప్రభుత్వం పర్యాటక హబ్గా తీర్చిదిద్దనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. పర్యాటకులు సందర్శించేలా కొండపల్లి ఖిల్లాను, బొమ్మల కాలనీని అభివృద్ధి చేయనున్నట్లు వ్యాఖ్య. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు. మున్సిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలని, కలెక్షన్లు లేనిదే మనం ఏమీ చేయలేమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించే పోలీస్ వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ప్రాణాలను సైతం త్యాగం చేస్తారన్నారు. రామగిరి పర్యటన నేపథ్యంలో తప్పు చేసిన పోలీసులను బట్టలోడదీస్తామని మాట్లాడి వ్యవస్థను కించపరచడం తగదన్నారు. పోలీసులలో మహిళలు కూడా ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని జగన్ క్షమాపణ చెప్పారని డిమాండ్ చేశారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కొయ్య బొమ్మలతో ప్రపంచ ప్రఖ్యాతిగాచిన కొండపల్లిని ప్రభుత్వం పర్యాటక హబ్గా తీర్చిదిద్దనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. పర్యాటకులు సందర్శించేలా కొండపల్లి ఖిల్లాను, బొమ్మల కాలనీని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి
ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రసిద్ధ స్వామి సత్యానంద యోగ ఆశ్రమ పీఠాధిపతులు స్వామి నీరజానానంద సరస్వతి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న స్వామి వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం పండితులు వేద మంత్రాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ స్నానాచార్యవి శివప్రసాద్ శర్మ ఆలయంలోనికి స్వాగతించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను పీఠాధిపతులు నీరజానానంద సరస్వతి స్వామికి కార్యనిర్వహణాధికారి అందించారు. టీడీపీ నేతలపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నాయకులకు కనపడడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలు అందరి పక్షాన తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా, ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి
చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఏదో చంద్రబాబు సైన్ చేసిన బాండ్ ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికి. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పన్నారు. ఎంతమందికి పని? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రతి డివిజన్ గార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. ఏం చేశారు? ఎందుగారు మేము చెప్పట్లా, మేము అడగట్లా. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు. ఆయన ఉంటే సంక్షేమం ఉండేది, ఆయన ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 13న జరిగే మత సామరస్య శంఖారావం జాతీయ సదస్సుకు సిపిఎం మద్దతు ప్రకటిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. బాలోత్సవ భవన్ నందు సిపిఎం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కులను హరించే విధంగా పథకం ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేటర్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారని పిలుపునిచ్చారు. స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించారని పిలుపునిచ్చారని, దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో 2 రోజుల బంద్ చేశారని తెలిపారు. తర్వాత వారు సవరణను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. సుంకాలు విధిస్తూ దేశాన్ని అసభ్యకర పదజాలంతో దూషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పెదవి విప్పలేదని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం శవాలపై పేలాలు ఏరుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. నాన్ ట్రైబల్ ఉద్యోగాల పేరుతోటి వాళ్ళకి నాన్ ట్రైబల్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పిన పేరుతోటి ఒక ప్రకటన చేయించారు. అంటే భూమి మీద గిరిజనులకు ఉండేటువంటి హక్కుని ఒక్కొక్క అడుగు వెనక్కి లాగేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్లకి, వాటికి వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే టూరిజం అభివృద్ధి పేరుతోటి పెద్ద ఎత్తున కంపెనీలని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరఫున, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు మెమరాండాలు కూడా ఇచ్చినాయి. 170ని అది ఒక ప్రత్యేకమైన చట్టం మన ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం 170 చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే మనం ఆమోదించుకున్నాం. ఆ తర్వాత పెసా చట్టం అంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఈ మధ్యన ఎన్నికలు కూడా జరిగాయి, గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభల అనుమతి లేకుండా అక్కడ ఏమి భూమి 1 సెంటు కూడా ఎవరికి ఇతరులకి కేటాయించడానికి లేదు. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులతోటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ యొక్క ఆమోదం లేకుండా, వాళ్ళ సిఫార్సు లేకుండా అక్కడ ఎలాంటి కార్పొరేట్, ప్రైవేటు ల్యాండ్ని ట్రైబల్ గిరిజనేతలకి కేటాయించడానికి లేదు భూములు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అనే అభివృద్ధి పేరుతోటి మొత్తం గిరిజనుల హక్కులను హరించడానికి ఉద్దేశించింది. గిరిజన హక్కులను హరిస్తే మేము చూస్తూ ఊరుకోము, తీవ్రంగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రజలు ఎదుర్కొంటారు. ఇప్పటికే పోలవరం నిర్వాసితుల్లో రంపచోడవరం నియోజకవర్గంలో సగం ప్రాంత మండలాలు, 7 మండలాలు పూర్తిగా మునిగిపోతా ఉన్నాయి. వాళ్ళకి ఇంతవరకు అసలు పునరావాసానికే దిక్కులేదు. వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి చర్యలు, ఆ కార్యక్రమాలన్నీ ఆపేశారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు. రెండో వైపున టూరిజం పేరుతోటి ఇప్పుడు కార్పొరేట్
కంపెనీలను ఆహ్వానించి వాళ్ళకి ఇప్పుడు అదానీ గ్రీన్ కో లాంటి కంపెనీలకు 5 హైడల్ పంపుడు స్టోరేజీలను కేటాయించారు. వాళ్ళ హక్కు లేదు, రాజ్యాంగ విరుద్ధం. ఐడల్ పంపుడు స్టోరేజ్ భూములు కేటాయించడం అంటే 1/17 ధిక్కరించడం. అది కూడా ఏకపక్షంగా ప్రజల యొక్క గొంతు నొక్కి వాళ్ళు ఏకపక్షంగా అదానికి కేటాయించారు. అంటే ట్రైబల్కి కేటాయించాల భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, చిన్న రైతులకు కూడా కాదు, గిరిజనేతర రైతులకు కూడా కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తిమింగలాలకు తీసుకొచ్చి అక్కడ వదిలేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలనంటే సహకార సంఘాల ద్వారా, జీసీసీ, ఐటీడీఏల ద్వారా గిరిజనులకే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి బ్యాంక్ రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలి. ఇప్పటికే టూరిజం పేరుతో పెద్ద పెద్ద హోటల్స్ చాలా భాగం గిరిజనేతరులు వచ్చి భూములు లీజుకు తీసుకొని చట్టవిరుద్ధంగా వాళ్లే అనుభవిస్తున్నారు. టూరిస్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్ని గిరిజనేతరులు, ఇవన్నీ చట్టవిరుద్ధంగా వచ్చినాయి. రేపు ఇప్పుడు ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే పెద్ద పెద్ద ఇప్పుడు టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు వస్తారు. ఇక చిన్న వాళ్ళు కూడా కాదు. అందువల్ల మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా, ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ గిరిజనులకు ఉనికే దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. గిరిజన ఆదివాసీ యూత్ డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. జీవో నెంబర్ 3 దీన్ని సుప్రీంకోర్టు స్టాల్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు. పవన్ కళ్యాణ్ మొన్న 2 రోజులు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని కూటమి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఆప్కాస్లో ఉన్నటువంటి ఇతర కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలని చూస్తూ ఉంది. ఆప్కాస్ వల్ల ప్రతి నెల జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు జీతాలకి కట్టింగ్ లేకుండా వాళ్ళ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి. ప్రైవేటు దళారీలు బెడదలేదు, వాళ్ళ అవమానాలు లేవు, చేత్కారాలు లేవు. కానీ పర్మనెంట్ అవ్వట్లేదు. రిటైర్మెంట్ చేసినా చనిపోయినా వాళ్ళ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఆప్కాస్ వల్ల. ఆప్కాస్లో ఉద్యోగులు అన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు లేకుండా పోయినాయి. అవి అమలు చేయాలని ఎప్పటి నుంచో మేము కోరుతా ఉన్నాం. బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ఆప్కాస్ తీసేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. దానికోసం ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఆ ఉపసంఘం ఈ 2వ వారంలో సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఏం తీర్మానం చేస్తారో మాకు అర్థం కావట్లా. ఇప్పటికే జరుగుతున్నటువంటి ప్రచారం ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోద్ది. కాంట్రాక్టులు, దళారీలు వచ్చేస్తారు. ఈ దళారీలు వస్తే గతంలో అనుభవించిన అనుభవాలన్నీ, అవమానాలు, చేత్కారాలు భరించాల్సి వస్తుంది. జీతాలు కోతపడితే ఉద్యోగ భద్రత లేకుండా పోద్ది అనేటువంటి భయం ఈరోజు కార్మికులందరినీ వేధిస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము ఆప్కాస్ రద్దు చేసే పని అయితే ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వకండి, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమనే పద్ధతిలో కార్మికులందరూ ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటూ సంతకాలు సేకరించాం. ఆ సంతకాలన్నీ కూడా ఈరోజు మంత్రి గారికి ఇవ్వబోతా ఉన్నాం. మంత్రి గారు టైం ఇస్తే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ సంతకాలన్నీ ఇచ్చి కార్మికుల సమస్యలు, కార్మికుల ఆవేదన తెలియజేస్తాం. అట్లాగే గత 15 రోజుల సమ్మె సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు. 60 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ చేస్తే. ఈరోజు 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచలేదు, 60 ఏళ్ళకి బలవంతంగా పంపించేస్తున్నారు. నయా పైసా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. వందలాది పోస్టులు ఈ 10 రోజుల్లో రిటైర్మెంట్ చేశారు. వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు నడిబజార్లో ఉన్నాయి. అంతకుముందు ఎన్నికల ముందు నుంచి అనారోగ్యం పాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, రిటైర్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు రాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలా. వీళ్ళందరూ అలోరామా అని చెప్పేసి అల్లాడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి. పేద ప్రజలు మురికినంతా శుభ్రం చేసి, పట్టణాలు శుభ్రం చేసేటువంటి కార్మికుల పట్ల ఇంత నిర్దయగా ఉండటం మీకు తగదు. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెరగల, చాలీచాలని జీతాలతో బతుకుతున్నారు. ఎన్ఎంఆర్లు కానీ, కోవిడ్ కార్మికులు కానీ, బదిలీ కార్మికులు 3-4 వేల నుంచి 12,000 జీతం పొందుతున్నారు. ఈరోజు వాళ్ళు ఎట్ట బతకాలి? పెరుగుతున్న ధరలతో, కరెంట్ ఛార్జీలతో, పెట్రోల్, డీజిల్ ధరలతో నిన్నే కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు వంట గ్యాస్ ధర పెంచింది. ఈ ధరలన్నీ ఎట్ట భరించి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, వీళ్ళందరికీ జీతాలు పెంచాలి. ఆప్కాస్ రద్దు చేసే పని అయితే మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని అవసరమైతే నిరవధి సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశం.
మున్సిపాలిటీలు స్వయం పరిపాలన చేయాలని, కలెక్షన్లలో లేనిదే మనం ఏమీ చేయలేమన్న విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్య. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించే పోలీస్ వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి వెల్లడి. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని వ్యాఖ్య. తప్పు చేసిన పోలీసులను బట్టలోడదీస్తామని మాట్లాడి వ్యవస్థను కించపరచడం తగదని హితవు. కొయ్య బొమ్మలతో ప్రపంచ ప్రఖ్యాతిగాచిన కొండపల్లిని ప్రభుత్వం పర్యాటక హబ్గా తీర్చిదిద్దనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. పర్యాటకులు సందర్శించేలా కొండపల్లి ఖిల్లాను, బొమ్మల కాలనీని అభివృద్ధి చేయనున్నట్లు వ్యాఖ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.